ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దైవిక గృహము అనే కార్యక్రమానికి స్వాగతం. కుటుంబాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆదాము హవ్వల కుటుంబం ఏ విధంగా ప్రారంభమైంది, వారి కుటుంబం ఏ విధంగా అంతమైందో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో ఆదాము హవ్వలు ఎలా దేవుడు వారిని చేశాడు, వారి ఇద్దరు భార్యాభర్తల బంధం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. వారి కుమారులు ఇట్టి పనులు చేశారో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా ఇద్దరికి తెలివి జ్ఞానము లేదు, కానీ నీ వాక్యములో ఏమున్నదో దాన్ని మేము చదివి గ్రహించుకొని ఇతరులకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరితో మేము పంచుకునేటువంటి కృపను దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు పాదములు చెంత పెట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. లాస్ట్ ఎపిసోడ్లో మనము ఆదాము కుటుంబం గురించి చూసాము కదండి. అయితే వాళ్ళు పాపం చేసి దేవుడి సన్నిధి నుంచి గెంటు వేయబడినప్పుడు మనం రిస్టోరేషన్ కూడా చూసాం. దేవుడు వాళ్ళని తిరిగి ఎలాగ సమకూర్చాలో దానికంటూ ఒక ప్రణాళిక ఉంచాడని కూడా చూస్తూ వచ్చాము. అందులో భాగంగానే దేవుడు ఏం చెప్పాడంటే అవ్వమ్మతో, నీకు నేను సంతానము కలుగు చేసేదను, ఆ సంతానముకు సర్ప సంతానముకు వైర్యం కలుగు చేసేదను. అంటే పాపం వల్ల మీరు శాపం పొందుకున్నారు, ఆ శాపాన్ని తీసివేయడానికి మీ సంతానం నుంచి నేను ఒకరిని ఎన్నుకుంటాను, దాని ద్వారా శాపం నుంచి విముక్తి అవుతారని దేవుడు చెప్పాడు. అలాంటి పరిస్థితిలో భార్యాభర్తలుగా ఉన్న ఆదాము అవ్వ ఇద్దరు కూడా శపితమైన ఈ భూమికి మీద గెంటి వేయబడ్డారు. ఒకసారి ఆదాము అవ్వ పరిస్థితి మనము ఊహించుకున్నట్లయితే, ఇదివరకు ఉన్న సోఫిస్టికేటెడ్ ప్లేస్ ఏదేను తోటలో వారు లేరు, ముఖ్యంగా దేవుడి సన్నిధికి చాలా దూరం అయిపోయారు. శాపము వారిని ఏలుతుంది, వారు ఉండే ప్రదేశాన్ని కూడా ఏలుతుంది. అలాంటి సమయంలో ఆ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని అవ్వమ్మకు గర్భఫలం దేవుడు అనుగ్రహింపచేశాడు. అందుకే అవ్వమ్మ అంటది, ఆ మాటను మనం చదువుదామా? ఆదికాండం 4వ అధ్యాయం మొదటి 4 వచనములు. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నానెను. తర్వాత ఆమె అతన్ని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమి సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇక్కడ చదివిన భాగం చూసినట్లయితే హవ్వ అందంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, యెహోవా దయ వలన నేను ఒకని సంపాదించుకున్నాను. అవును కదా, పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం. చూడండి, తల్లిదండ్రులుగా ఎప్పుడైతే పిల్లలకు అంటారో, తల్లిదండ్రులకి ఎన్నో ఆశలు ఉంటాయి. తమ పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలని, వారు చెయ్యలేంది, వారు సాధించలేంది వాళ్ళ పిల్లలు సాధించాలని అనుకుంటూ ఉంటారు. అవ్వమ్మ కూడా బహుశా అలాగే అనుకుని ఉండొచ్చు. ఇంకా ప్లస్ అవ్వమ్మకు ఒక హోప్ ఉంది. వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, నీ సంతానంకి సర్ప సంతానానికి వైరం కలుగు చేస్తానని. కాబట్టి ఈ కుమారుడు వల్ల, ఏ కుమారుడు అయితే నేను కన్నానో జ్యేష్ఠ కుమారుడు వల్లే బహుశా దేవుడు ఈ శాపాన్ని ఏదైతే పొందుకున్నామో, ఏదైతే దేవుడి నుంచి దూరం చేసిందో, ఇతని ద్వారా ఒక మార్గం వస్తుందని ఆశించుండొచ్చు. రిస్టోరేషన్ లో భాగం అని ఉండొచ్చు, కానీ అలా జరగలేదు. అయితే అలా జరగకపోవడానికి ఏమి జరిగింది అనేది మనము కొంచెం ఆలోచించినట్లయితే, ఈ ఇద్దరు బాలురుగా పుట్టారు. ఫస్ట్ టైం బాలురుగా పుట్టిన వాళ్ళు వీళ్ళే. పుట్టినప్పుడు ఏమైందంటే, బహుశా ఆడుతూ పెరిగి ఉండొచ్చు. ఇద్దరు సరదాగా ఆడుకున్నారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి తిన్నారు, కలిసి దేవుణ్ణి ఆరాధించుండేవారు. తల్లిదండ్రులు ఒకే కల్చర్లో ఒకే విలువలతో పెరిగారు. కానీ వీళ్ళిద్దరి స్వభావాలు చాలా విభిన్నమైనవి. వీళ్ళిద్దరి ఆక్యుపేషన్స్, వృత్తులు కూడా డిఫరెంట్. కయీను వృత్తి ఏంటంటే భూమిని సేద్యపరిచేవాడు, ఏబేల్ వృత్తి ఏంటంటే గొర్రెల కాపరి. అయితే వీళ్ళిద్దరికీ ఒక దినమున ఒక ఆలోచన పుట్టింది. ఏంటంటే, దేవుడికి మా ఆక్యుపేషన్లో దేవుడు మమ్మల్ని మా వృత్తిలో దీవించాడు కాబట్టి ఆయనకి మేము ఒక అర్పణ అర్పించాలని ఆలోచన వచ్చింది. ఇది మంచి ఆలోచనే కదా, ఇవ్వడం అనేది మంచి ఆలోచన, అందరికీ రాదు. సో ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏం చేశాడంట, కయ్యను వెళ్ళి మనం మాట్లాడుకున్నట్లు తన
నేలను సేద్యపరిచేవాడు కాబట్టి తను పండించిన వాటిలో కొన్ని కూరగాయలను కొన్ని ఫ్రూట్స్ని తీసుకెళ్ళి ఇచ్చాడు. అలాగే ఏబేల్ ఏం చేశాడు, గొర్రెల కాపరి కాబట్టి యానిమల్ ఇచ్చాడు. అయితే అక్కడ మనం చదివిన భాగంలో ఏమనుందంటే దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అని రాయబడి ఉంది. ఎందుకు తెలుసా? చాలా సందర్భాల్లో ఇది చదివి మనుషులు అపార్థం చేసుకుంటారు. ఏంటంటే ఇతను కాయగూరలు తీసుకొచ్చాడు కాబట్టి యాక్సెప్ట్ చేయలేదు, ఇతను యానిమల్ బలి ఇచ్చాడు కాబట్టి యాక్సెప్ట్ చేశారని కాదు. హేబేలు అర్పణలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో ఇలా ఉంటది, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏమని రాయబడి ఉందండి? కయ్యీను కంటే హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన అర్పణ అర్పించను అంట. అంటే కయ్యీన్లో లేనిదేంటి? విశ్వాసం. ఏబేల్లో ఉన్నదేంటి? విశ్వాసం. అంటే తన హృదయపూర్వకంగా దేవుని సేవించాలని ఆశపడ్డాడు. కయ్యీన్ ఏమనుకున్నాడు? ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసాం, నామకార్థంగా ట్రెడిషనల్ గా ఇచ్చాడు. అదే ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే కొంతకాలమైన తర్వాత, ఆదికాండం 4వ అధ్యాయం 1 నుంచి 5 మనం చదివిన దాంట్లోనే 3వ వచనం, కొంతకాలం అయిన తర్వాత కయ్యీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. అంటే వెంటనే తను సేద్యపరిచిన దాంట్లో వచ్చిన ఫస్ట్వి తను ఇవ్వలేదు కానీ కొంతకాలం జరిగాక, కొంతకాలం అయిపోయాక ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. కానీ హేబేలు అలా కాదు. కింద వచనంలో రాయబడి ఉంది, హేబేలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, తొలిచూలు ప్లస్ కొవ్విన వాటిని. అంటే ఫస్ట్ వాటిని దేవుడికి ఇచ్చాడు, బెస్ట్ కొవ్విన వాటిని. అంటే లేవి కాండంలో కూడా రాయబడి ఉంటది, క్రొవ్వినవి యెహోవాకి ఇంపైన అర్పణ అని. సో ఇక్కడ ఏబేల్ చూడండి, ఫస్ట్ బెస్ట్ దేవుడికి ఇచ్చాడు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఏబేల్ని యాక్సెప్ట్ చేశాడు. కయ్యీన్ని ఏం చేశాడు? రిజెక్ట్ చేశాడు. మనం కూడా దేవుడు మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని యాక్సెప్ట్ చేయాలని ఆశపడతాం. దానికి సీక్రెట్ కీ ఏంటంటే నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ దేవుడికి ఇవ్వాలి, ది బెస్ట్ దేవుడికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు కూడా ఏబేలును లక్ష్య పెట్టినట్లు నిన్ను కూడా లక్ష్య పెడతాడు. ఒకవేళ కయ్యీను వలె లక్ష్య పెట్టకపోవడానికి గల కారణాలు నీలో ఉన్నాయేమో. ఇక్కడ మనం చూస్తే కయ్యీను హేబేలు ఇద్దరు అన్నతమ్ములు దేవుని బిడ్డలే, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే. తను చెప్పిన విధంగా వాళ్ళ అర్పణలు దేవునికి ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు. కానీ ఆ ఎలా ఇచ్చారు, ఎలాంటి హృదయంతో ఇచ్చారు అనేది తను చెప్తుంటే మనం గ్రహించాం. అదే 5వ వచనం సగం నుంచి మనం కంటిన్యూ చేద్దాం. కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొనగా, అంటే రెండు వచ్చినాయి ఆయనకి. ఏంటి? మిక్కిలి కోపం వచ్చిందంట, ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడంట. ఎందుకు అంటే శ్రేష్టమైనవి మంచివి హేబేలు ఇచ్చాడు, ఈయనేమో చెడ్డవి ఇచ్చాడు. అంటే ఈయన ఆలస్యం చేసి ఇచ్చాడు కొంతకాలమైన తర్వాత. అంటే దేవుడి వాక్యంలో ఉంటుంది, నాకు గుర్తొస్తుంది, బేద విధవరాలు 2 కాసులే వేసింది, కానీ దేవుడు ఆమె యొక్క అర్పణని స్వీకరించాడు. ఎందుకంటే అక్కడ అమౌంట్ చిన్నదైనా ఆమె హృదయం చూశాడు, ఆమెకు ఉన్నదంతయు ఇచ్చింది. ఎస్, థ్యాంక్ యూ. అయితే కాబట్టి కయ్యీనుకు మిక్కిలి కోపం వచ్చిందంట. మిక్కిలి కోపం వచ్చి అతను తన ముఖము చిన్నబుచ్చుకొనగా, మనం తర్వాత వచనం చదువుదాం. అప్పుడు దేవుడు కయ్యీనుతో మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా కయ్యీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? అంటే నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని అడుగుతున్నాడు దేవుడు. తర్వాత దేవుడు కయ్యీనికి ఒక సొల్యూషన్ కూడా చెప్తున్నాడు. 7వ వచనంలో మనం చూద్దాం. అంటే తను తప్పు చేశాడు, తను దేవుని దృష్టికి అంత సంపూర్ణంగా లేడు, కానీ తనని సరి చేసుకోవడానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశం కూడా మనం చదువుదాం. నీవు సత్క్రియ చేసిన ఎడల నీ తల ఎత్తుకొనవా? అంటే నీ తల ఎత్తుకోవచ్చు అని చెప్తున్నాడు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచిండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదువనను. అంటే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, నువ్వు సత్క్రియ చెయ్యి అని చెప్తున్నాడు. సో అలా చెప్పినప్పుడు
అతను సత్క్రియ చేయాలి. కానీ కయీను మాత్రం ఎలాంటి ప్రవర్తనతో ఉన్నాడంటే కోపముతో ఉన్నాడు. ఈ వాక్యము చూస్తున్నటువంటి మీకు ఒకవేళ కోపం ఉందేమో, మీ అన్నదమ్ములు ఒక ఇద్దరు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములలో ఒకరు దేవునికి ఇష్టంగా ఉండొచ్చు, ఒకరు ఇష్టంగా ఉండకపోవచ్చు. అంటే చర్చ్కి వెళ్ళేవారు అవ్వచ్చు, లేదు మీ అన్నదమ్ముల్లో అనేక అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు మనుషులుగా కోపపడకూడదు. ఇక్కడ దేవుడే కయీన్ని సరిచేయాలని ప్రయత్నం చేశాడు. దేవుడే సత్క్రియ చేయమని చెప్తున్నాడు, మంచి పని చేయమని చెప్తున్నాడు. కానీ ఈయన కోపముతో ఉన్నాడు. కోపం గురించి దేవుని వాక్యం ఇంకొక చాప్టర్లో ఇలా చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నరుని యొక్క కోపం అంటే దేవుని నీతిని ఎప్పుడూ నెరవేర్చదు. కొంతమందికి నీళ్లు లీటర్లు మనం కొలుస్తాం, లీటరు, 2 లీటర్లు, 3 లీటర్లు. సముద్రము, నదులంత దాన్ని అయితే మనం క్యూసెక్కుల్లో కొలుస్తాం. దట్ ఈస్ అ మెజర్మెంట్ ఫర్ వాటర్. బరువుని మనం కేజీల్లో కొలుస్తాం, బాగా ఎక్కువైతే టన్నుల్లో కొలుస్తాం. అలాగే కోపాన్ని కొలిచామనుకోండి, కోపానికి కొలత లేదుగా. అంటే 10% కోపం ఉంది, 20% కోపానికి లేదు. షుగర్కి కొలత ఉంది, బీపీకి కొలత ఉంది, కోపానికి కొలత లేదు. కానీ కయీనికి వచ్చిన కోపం అంట చాలా ఎక్కువ కోపం వచ్చిందంట. అంటే కొంతమంది కోపం చాలా భయంకరంగా ఉంటుంది, క్షణకాలంలో ప్రమాదాలు జరిగిపోతాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది కొన్నిసార్లు కోపపడుడు కానీ పాపము చేయకూడని చెప్తుంది. ప్రమాదకరమైన కోపం మంచిది కాదు. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకు కోపం ఉందేమో, నీ సహోదరుల మీద కోపం ఉందేమో, వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఇక్కడ హేబేలు ఏ తప్పు చేయలేదు. దేవుని దృష్టికి అతను యథార్థంగా ఉన్నాడు. కానీ కయీను తన హృదయంలో ఇతని మీద కోపం పెంచుకున్నాడు. ఎందుకు కోపం పెంచుకున్నాడు అనేది మనం గమనించాలి. ఇంకా కయీను హృదయంలో అనేక రకాల చెడ్డ ఆలోచనలు కలిగాయి. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పినట్లు దేవుడు సొల్యూషన్తో వచ్చాడు. ఈ పాయింట్ చాలా నచ్చింది నాకు. ఎలా వచ్చాడు? సొల్యూషన్తో వచ్చాడు. ఇక్కడ మనము ఈ హోల్ స్టడీలో చూసినట్లయితే, కయీను ఏబేలు గురించి అధ్యయనం చేసినట్లయితే, దేవుడు ఏబేలుతో డైరెక్ట్గా ఒకసారి కూడా మాట్లాడినట్లేదు, కానీ కయీన్తో 2 సార్లు మాట్లాడాడు. ఇంకోటి ఏంటంటే, కయీను అర్పణ దేవుడు అంగీకరించలేదు, ఏబేలు అంగీకరించాడు. కానీ దేవుడు కయీనుని అంగీకరించాడు. గాడ్ యాక్సెప్టెడ్ కేన్. ఇది చాలా లాజికల్ పాయింట్. మీరు అందరూ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నేను మరలా తను చెప్పింది ఎక్సలెంట్ పాయింట్. అది దేవుడు కయీను యొక్క అర్పణ, కయీను యొక్క అర్పణ మంచిది కాదు కాబట్టి, అంటే తను చేసిన హేబేలు అంత పరిశుద్ధంగా చేయలేదు కాబట్టి ఈ అర్పణని అంగీకరించలేదు, పక్కన పెట్టాడు. దేవుడు కయీనుని తృణీకరించలేదు, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి కయీనుకి మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎస్, దేవుడు కయీనుని ప్రేమించాడు, అందుకే ఏం చేశాడు? వాన్ చేసి సొల్యూషన్ కూడా ఇచ్చాడు. దేవుడు నువ్వు మార్చుకో అని వదిలేదు. నువ్వు సత్క్రియ చేసిన ఎలా నువ్వు తలెత్తుకుందు. బహుశా కయీను ఫీల్ అవుతూ ఉండొచ్చు, నాకన్నా చిన్నోడే. ఆ రోజుల్లో బలి అర్పించినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడని సైన్ ఏంటి? ఫైర్, అగ్ని వచ్చి ఉండొచ్చు. అప్పుడు అనుకుని ఉండొచ్చు, అందరూ చూసి ఉండొచ్చు, ఆదాము అవ్వ వాళ్ళు చూసినట్టు. తను దాన్ని చిన్నబుచ్చుకుని పోయాడు. అయ్యో నన్ను పట్టించుకోలేదే, అయ్యో నాకన్నా నా తమ్ముడిని దేవుడు దీవించేశాడే, యాక్సెప్ట్ చేసేసాడే అని అనుకున్నప్పుడు దేవుడు తన హృదయాన్ని చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా సత్క్రియ చేస్తే నీ తల ఏం చేస్తావు? ఎత్తుకుంటావు. లేకపోతే ఏమొద్దో కూడా చెప్పాడు దేవుడు. సొల్యూషన్ చెప్పాడు. దేవుడు మాట వినకపోతే వచ్చే కాన్సిక్వెన్స్ కూడా చెప్పాడు. ఏంటా కాన్సిక్వెన్స్? నువ్వు గనక సత్క్రియ చేయకపోతే ఏమవుద్ది? పాపము నిన్ను ఏల్తుంది, అది నీ దగ్గర పొంచి ఉన్నది అని దేవుడు చెప్తాడు. దేవుడు ఆయన ప్రేమించిన వారిని వార్న్ చేస్తాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 9 వచనములు. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షణను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు?
కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుకుందురు, మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు. ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టముగా దేవుడు ఏం చెప్తున్నాడంటే మనతో, ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో, ఎవరినైతే కుమారులుగా, ప్రేమించడం మాత్రమే కాదు కుమారులుగా ఎంచుకుంటాడో వాళ్ళని ఏం చేస్తాడంట, డిసిప్లైన్ చేస్తాడు. ఎందుకు? ఆయన కుమారులు సత్క్రియ చేస్తే ఎవరికి ఘనత? తండ్రికే ఘనత. ఒకవేళ దేవుడు కనుక డిసిప్లైన్ చేయలేదనుకో, వార్న్ చేయలేదనుకో, ఏం చెప్పట్లేదనుకో, ఎలా పడితే అలా ఉండమని చెప్పాడంటే మీరు కుమారులు కాదు, ఎవరు? దుర్బీజకులు. ఈ పాయింట్ కయ్యను మిస్ అయిపోయాడు. నన్ను ప్రేమించి నన్ను కరెక్ట్ చేసుకుంటే నా జీవితం బాగుంటుందని దేవుడు చెప్పాడు అని ఆలోచించుంటే బాగుండు. అది ఆలోచించకుండా కయ్యను ఏం చేశాడు? ఇందాక చెప్పినట్టు కోపం పెంచేసుకున్నాడు. ఈర్ష, జెలసీకి రూట్ కాజ్ ఏంటంటే జెలసీకి సంతృప్తి లేకపోవడం. చాలా మంది వాళ్ళకున్న వాటితో సంతృప్తి పడరు, కానీ పక్క వాళ్ళకి ఏమన్నా ఉందా, పక్క వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి ఇల్లు ఉంటుంది, వాళ్ళకి బిడ్డలు ఉంటారు, వాళ్ళ బిడ్డలకి జాబ్స్ వస్తాయి, వాళ్ళకి కూడా మంచి ఆస్తి ఉంటుంది, అయినా తృప్తి ఉండదు. వాళ్ళకి పొరుగువారు బాగున్నారని వాళ్ళు పడి ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని చూసి ఓర్వలేరు, అసలు ఓర్చుకోలేరు, సహించలేదు. ఇది ఏం చేస్తుంది అంటే ఓర్వలేని తనం లోపల నుంచి ఒక మనిషిని ఏం చేస్తుంది, పాడు చేసేది. చూడండి, చాలా మంది కూడా కుటుంబాల్లో, బంధుత్వాల్లో పైకి నవ్వుతూ ఉంటారు, నువ్వు బాగున్నావు అమ్మా, బాగుండాలంటారు. లోపలికి మాత్రం అయ్యి బాబా వీళ్ళు పైకి ఎదిగిపోతున్నారు, వీళ్ళు ఏంటి ఎలా ఉంటున్నారు, వీళ్ళు మనకన్నా తక్కువగా ఉండాలనే ఓర్వలేని తనం, సహించలేని తనం ఉంటుంది. అది అనుకుంటారు, అది నా మనసులోనే ఉంది కదా, అది నా లోపలే ఉందనుకుంటారు, కానీ అది నీ మనసులో ఉండి నిన్నే తినేస్తుంది. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, పరమగీతములు 8వ అధ్యాయం 6వ వచనం, ప్రేమ మరణమంతా బలవంతమైనది, ఈర్ష పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. ఇక్కడ చదివిన భాగంలో ఏమని ఉందంటే ఈర్ష కఠోరమైందంటే ఎంత కఠోరమైంది, పాతాళము కంటే కఠోరమైంది. ఒకవేళ నీ కుటుంబాలు, నీ అన్నతమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య ఈర్ష వల్ల అంటే ఓర్వలేని తనం వల్ల కూలిపోతున్నాయంటే అది నీ అన్నదమ్ముని నాశనం చేయదు, నీ చెల్లిని నాశనం చేయదు. ఎవరు నాశనం చేస్తుంది? నిన్ను నువ్వే నాశనం చేసుకుంటావని ప్రేమపూర్వకంగా దేవుడు ఆయన సేవకుడు అయిన మా ద్వారా హెచ్చరిస్తున్నాడు. సో అలా అన్నదమ్ముల మధ్య ఏర్ష ఉన్నప్పుడు మా అన్నయ్య బాగున్నాడే అని సంతోషపడాలి, కానీ వాళ్ళని చూసి అసూయపడకూడదు. మా చెల్లి బాగుంది అని సంతోషపడాలి, కానీ వాళ్ళని చూసి అసూయపడకూడదు. అన్నదమ్ములు ఒకరినొకరు చూసి వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని చూసి అసూయపడేటువంటి వారుగానే ఈ కాలంలో ఎక్కువ మంది కనపడతారు. ఎస్పెషల్లీ దేవుని బిడ్డల్లో కూడా చాలా మంది వాళ్ళ అన్నలు కానీ వాళ్ళ తమ్ముళ్ళు కానీ వివాహాలు అయిన తర్వాత దీవించబడితే ఆ దీవెన వీళ్ళు చూడలేరు, బయట వాళ్ళు సంతోషపడతారు, కానీ వాళ్ళ రక్తం పంచుకుని వాళ్ళ తర్వాత వాళ్ళ ముందు పుట్టినటువంటి బిడ్డలు కలిసి ఉండలేరు. కాబట్టి దేవుని వాక్యం మీతో చెప్తుంది, ఒకవేళ మీ అన్నను బట్టి, మీ తమ్ముడిని బట్టి, మీ చెల్లిని బట్టి, మీ అక్కను బట్టి, వారి కుటుంబాలను బట్టి మీరు సంతోషించాలి. అలా సంతోషించినప్పుడే మీరు దేవుని పిల్లలు అవుతారు. ఒక పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలని ఆశపడుతున్నాను, ఏంటంటే ఎందుకు అలాగా తట్టుకోలేకపోతారంటే వాళ్ళలో ప్రేమ ఉండదు. ప్రేమ ఇరు పక్షాలు ప్రేమ ఉండాలి, అన్నకి ప్రేమ ఉండాలి, తమ్ముడికి ప్రేమ ఉండాలి, అది వర్కౌట్ అవుతుంది. దేవుడు ప్రేమ వాళ్ళలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే, ప్రేమ ఏం చేస్తుంది, అన్నిటినీ తాలుకును. ఎప్పుడైతే నీ అన్న బాగున్నాడు, అమ్మ నాన్న బాగున్నాడు అని ఆనందం వస్తుంది, కానీ ఈర్ష రాదు. ప్రేమ లేని దగ్గర ఇవన్నీ వస్తాయి. సో ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మీ అన్న కానీ, చెల్లి కానీ, తమ్ముడు కానీ, అక్క కానీ మీ మీద ఒకవేళ ప్రేమ లేకపోతే మీరు ప్రేమించలేరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే శత్రువుని ప్రేమించమని చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్తుంది. కనుక వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా అన్న నన్ను ఇష్టపడట్లేదు, నా చెల్లి నన్ను ఇష్టపడట్లేదు, నా అక్క నన్ను ఇష్టపడట్లేదు, నా తమ్ముడు నన్ను ఇష్టపడట్లేదు, కానీ నేను నీ ప్రేమను బట్టి వారిని ప్రేమిస్తున్నానని ప్రార్థించినప్పుడు దేవుడు వారి హృదయాల్ని మీ తట్టుకు త్రిప్పుతాడు. అలా త్రిప్పినప్పుడు వాళ్ళిద్దరూ మరలా ఏకమవుతారు. కాబట్టి అలా అన్నదమ్ములు కలిసి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మరి ఈ అన్నదమ్ముల మధ్యలో జరిగింది ఏంటో మనం చూద్దాం.
ఆదికాండము 4:8 తర్వాత వచనం చదువుకుందాం. కయీను తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇది ఎంత దుర్మార్గం అండి. చాలా మంది ఇంట్లో కోపం వస్తే టీవీ చూసేటప్పుడు రిమోట్ని నేలకేసి కొడతారు. కొంతమంది తినేటువంటి ఆహారపు అన్నం ప్లేట్ని విసురుతారు. కొంతమందికి కోపం వస్తే పిల్లలు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టేస్తారు. అంటే వారి కోపము ఇంట్లో ఉన్న వస్తువులను పగలగొట్టేదిలా ఉంటుంది. కొంతమంది భార్యలను కొడతారు. అంటే కోపం వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువుని కానీ మనిషిని కానీ కొట్టేటువంటి విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ కయ్యనికి వచ్చిన కోపం ఎలాంటిదంటే దాన్ని వర్ణించలేము. ఒక గ్యాస్ బండ పేలితే దాని నుంచి ఎంత అగ్ని అయితే వస్తుందో అంత ప్రమాదకరమైనటువంటి కోపం కయ్యన్లో కలిగింది. ఇందాక మనం చదివినట్లు కయ్యన్లో కోపం ఈర్ష ఉంది. ఈ కోపంతోనే కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాడు. అదే కోపము అదే ఈర్ష తన మనసులో పెట్టుకుని ఏ తప్పు చేయనటువంటి ఏ పాపం ఎరిగినటువంటి హేబేలు మీద పడి అతను చంపారు. ఈ కాలంలో కొంతమంది అన్నలు, కొంతమంది తమ్ముళ్ళు, కొంతమంది చెల్లెళ్ళు, కొంతమంది అక్కలు ఏ విధంగా ఉన్నారంటే వారితో పుట్టినటువంటి వారు, వారితో పుట్టిన సహోదరుల్నే వారిని చంపే విధంగా, వారికి నాశనము, వారి యొక్క నాశనాన్ని కోరేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అటువంటి ప్రవర్తన దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఈ అన్నదమ్ముల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే కయ్యనులా నేను ఉండకూడదు. ఈ వాక్యం వింటున్నటువంటి మీరు, ప్రభువా నేను కయ్యనులా ఉన్నానేమో, నా సహోదరుని చంపేటువంటి మనసు ఉందేమో, నా సహోదరుణ్ణి నా సహోదరిని ప్రేమించలేని మనసు ఉందేమో, అది తొలగించని మీరు ప్రార్థన చేయాలి. కాబట్టి కయ్యను మీద పడి అతన్ని చంపేశాడంట. సో తర్వాత ఆదికాండము 4:9-12 మనం కంటిన్యూషన్ చదివితే, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగా అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. ఇక్కడ నేను శరణ్యతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ మనం అర్థం చేసుకోవాలంటే, మనుషులు భార్యాభర్తలు కానీ ఇంట్లో అన్నలు కానీ పెద్దలు కానీ ప్రశ్నించినప్పుడు ఎదురు సమాధానం చెప్తే చాలా కోప్పడతారు. కానీ ఇక్కడ అతని తమ్ముడు గురించి దేవుడు అడుగుతున్నాడు. నీ తమ్ముడు అయిన హేబేలు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. చంపేసిన తర్వాత దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆయన నీ తమ్ముడికి నేను కావలివాడనా అంటాడు. అసలు అది ఎంత విచారకరం. అసలు దేవుడు ఎందుకు అడుగుతాడంటే అప్పటికన్నా తన పాపాన్ని గుర్తించి, ఓ దేవుడా నేను పాపం చేశానని ఏమైనా రిపెంట్ అవుతాడేమో. దానికి బదులు సేమ్ రిపీటేషన్. కయ్యని తన తండ్రి ఏం చేశాడో అదే చేశాడు. ఎంత అగ్రెసివ్ గా మీరు అన్నట్లు ఎంత అగ్రెసివ్ గా రిప్లై ఇచ్చాడంటే నేను ఏమన్నా కావాలి వాడినా అని అంటున్నాడు. నిజంగా కావాలి వాడే కదా, తనకన్నా తన పెద్ద అంటే పెద్దవాడే కదా, చూసుకోవాలి. సో ఖచ్చితంగా అన్న తమ్ముడిని భద్రతగా చూసుకోవాల్సిన బాధ్యత అన్నకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఆదాము కూడా అదే టైప్ ఆఫ్ రిప్లై, నీవు ఇచ్చిన ఆ స్త్రీ నాగా పండించింది అంటాడు. సో తండ్రి ఎలాగైతే ప్రవర్తించాడో కొడుకు ఆ విధంగానే చేశాడు. సో అప్పుడు ఆయన మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడు 10వ వచనంలో, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. అంటే రక్తం అంట దేవునికి అలా మొర్రపెడుతుందంట. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడువు. అంటే ఇది సెకండ్ టైం మరలా శపించబడ్డాడని నేను అనుకుంటాను. అవును, కరెక్ట్. అసలు ముందు మనం డిస్కస్ చేసినట్టుగా అవ్వం ఏమనుకుంది, ఒక హోప్, ఈ కొడుకు ద్వారా మేము మళ్ళీ రిస్టోర్ అవుతాం అనుకుంటాం. అంటే కానీ ఇక్కడ ఏమైంది, మళ్ళీ శపింపబడ్డారు. చూడండి, వీళ్ళ వల్ల నేల సెకండ్ టైం శపింపబడింది. తర్వాత ఏమైంది, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీదటి నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు. చూడండి, నేను అనుకుంటున్నాను మామూలుగా వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నారో లేదో, మేబీ ఫ్యామిలీ ప్రేయర్ కలిగి ఉన్నప్పుడు ఈ పిల్లలకి చెప్పుంటే బాగుండేమో. జస్ట్ థాట్ ఆఫ్ ఇమాజినేషన్ ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఏమనంటే, మేము ఎలా చేసినప్పుడు ఇన్ని పాపానికి కాన్సిక్వెన్సెస్ వచ్చినాయి, తోట చాలా బాగుండేది, తోట నుంచి గెంటి వేయబడ్డాము, దేవుడి సన్నిధి కోల్పోయాము, ఇవన్నీ చెప్పుంటే వీళ్ళకి భయం వచ్చేదేమో. కయ్యనికి చెప్పలేదో మరి వీళ్ళు చెప్పి దేవుడి భయం లేదో తెలియదు, కానీ అదే శాపములు దేశ దిమ్మురువై దిగులు పడుచు బ్రతికిన కాలం ఎంత శాపము అనుభవించాడంటే ఇక్కడ కూడా కయ్యన మనసు మళ్ళీ మారలేదు. ఏమనంటాడు, నువ్వు నాకేసిన భారం చాలా గొప్పదంటాడు. సో అప్పటికి కూడా రియలైజ్ అవ్వడు. అప్పుడు కూడా రియలైజ్ అవ్వడు. ఇందులో నేను అబ్జర్వ్ చేసింది,
ఆల్రెడీ శపించబడింది భూమి. అప్పటికే సరిగ్గా బాగా ఫలవంతంగా పండేటువంటి పంట పాడైపోయింది. ఆదాముకి ఆ శాపం వచ్చింది. మరలా కయ్యనికి మరలా డబల్. అప్పుడే ఏదైనా నుంచి గెడ్డి వేయబడి ఒక మూలకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి దేశ దిమ్మర వేట, మొత్తం దేశం అంతా తిరుగుతామని చెప్పి ఆదాము ద్వారా దేవుడు భూమిని శపించాడు. ఒక్కసారి శపించబడింది. ఇది డబుల్ డిమోషన్ అన్నమాట. ఇంకా ఇంకా తగ్గిపోవడం. మరలా రెండోసారి కూడా శపించబడింది కయ్యను వల్ల. ఏదైతే వీళ్ళ ద్వారా రక్షణ వస్తుందో, ఏదైతే మరలా తిరిగి ఏదైనా వెళ్తామో అని అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వాళ్ళు మరలా తిరిగి వెళ్ళలేకపోయారు. ఈయన దేశ దిమ్మర అయిపోయాడు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే హేబేలు రక్తం మొరపెట్టిందంట. అంటే రక్తానికి ఇంటర్సెక్షన్ అంటే మొరపెట్టే తత్వం ఉందన్నమాట, విజ్ఞాపన చేసే తత్వము ఉందన్నమాట. సో ఇక్కడతో ఫుల్ స్టాప్ అయిపోయింది కయ్యని జీవితం. ఫుల్ స్టాప్ ఏంటంటే దేశ దిమ్మరవై తిరుగుతావు, ఎందుకంటే హేబేల్ రక్తం మొరపెట్టింది. కానీ మన కొరకు కూడా రక్తము మొరపెడుతుంది. అది హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది, పవిత్రమైనది, గొప్పది. అదేంటంటే యేసు ప్రభు సిలువలో కాచిన రక్తము. దీన్నే హెబ్రీల్కి రాసిన పత్రిక 12:24 రాయబడి ఉంటుంది. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఈ వాక్యం ఇప్పటి వరకు శ్రద్ధగా విన్న ప్రతి కుటుంబంకి ఒక సవాల్. హేబేలు స్థితిలో ఉన్నారా? కోపముతో, ఈర్ష్యతో, ఓర్వలేని తనముతో, మాటలు గాయపరిచే మాటలతో కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారా? కయ్యేను కూడా కుటుంబం నుంచి వెలివేయబడ్డాడు, తమ్ముణ్ణి కోల్పోయాడు, దేవుడి సన్నిధి కోల్పోయాడు, శాపం తెచ్చుకున్నాడు. నీలో ఉన్న ఈ చెడు గుణాలు నీ కుటుంబాన్ని కట్టవు కానీ నిన్ను నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అలాగే వాళ్ళే ఉన్నారేమో, నష్టపోయి ఉన్నారేమో. ఎలాంటి వారికైనా దేవుడు తిరిగి కట్టగలిగిన దేవుడు. ఆయన రక్తము నీ కొరకు, నువ్వు చేసిన పాపము కొరకు ఆయన రక్తము నీ కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తుంది. నువ్వు చేయవలసిందల్లా, అయ్యా నేను నిజముగా ఈర్ష్యతో కలిగి ఉన్నాను, నిజముగా కోపము కలిగి ఉన్నాను, నిజముగా నాలో ఈ గుణాలు ఉన్నాయని నువ్వు తిరిగి రాగలిగితే దేవుడు నిజముగా నీ కుటుంబాన్ని కట్టడానికి సమర్థుడు. అసలు కుటుంబాలు అస్తవ్యస్తం అవ్వడానికి అపవాది కుటుంబాల మీదే దాడి ఎందుకు చేస్తుంది తెలుసా? అసలు కుటుంబాలు ఐక్యంగా ఉండడం అంటే అన్నదమ్ములు ఐక్యంగా ఉండడం, అక్క చెల్లెళ్ళు ఐక్యంగా ఉన్నప్పుడు, కుటుంబం అంతా ఐక్యంగా ఉన్నప్పుడు ఎంత మేలు అంటే బైబిల్లో రాయబడి ఉంటుంది. కీర్తనలు 133 అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గెడ్డం మీదుగా కారి అతని అంగీలో అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండ మీదకి దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉంటే 2 పోలికలు పోల్చాడు. ఒకటి ఏంటంటే ప్రధాన యాజకుడైన అహరోను అభిషేకంతో పోల్చాడు. 2 హెర్మోను కొండ ఎప్పుడూ మంచుతో నింపబడి ఉంటది. ఎక్కడ మంచు, ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ జీవం ఉంటది. ఇంకోటి ఏముంది అక్కడ, అదే కింద రాయబడి ఉంది, ఆశీర్వాదము శాశ్వత జీవము. ఆలోచించండి, పూర్వము అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇవందరూ ఒక తాటి మీద ఉండేవారు, పెద్దలకు భయపడేవారు, గౌరవం ఇచ్చేవారు, అన్యాయంకు పోయేవారు కాదు. కుటుంబాలు ఈ రోజుల్లో అన్నదమ్ములు కుటుంబాలు ప్రాపర్టీస్ గురించి, దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆస్తుల గురించి కొట్టుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యం. కానీ వాటి వలన ఏమవుద్దంటే కయ్యనులా నష్టపోతారు. కానీ ఏ కుటుంబాలైతే కట్టబడతాయో, ఏ కుటుంబాలైతే ఏ అన్నదమ్ముల మధ్య సఖ్యత ఉంటుందో, ఏ అక్క చెల్లెల మధ్య సఖ్యత ఉంటుందో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఈ కీర్తనలో 133:3 నెరవేర్చబడుతుంది. గుడ్ న్యూస్ మినిస్ట్రీస్ తరపున మా ఆశ, మా కోరిక ఏంటంటే ఈ వాక్యం విని
ఈ వాక్యం వింటున్న ఏ అన్న ఏ తమ్ముడు విడిపోయి ఉన్నారో, ఏ అక్క ఏ చెల్లి విడిపోయి ఉన్నారో, ఈ కోపము ఈర్ష సూర్య పెట్టుకుని ఈ లోక సంబంధమైన వాటి కొరకు దూరంగా ఉన్నారేమో, అక్కడ ఆశీర్వాదము శాశ్వత జీవం ఉండదని దేవుడు మాట్లాడినట్టు మీ ప్రతి కుటుంబాలు తిరిగి క్రీస్తులో కట్టబడాలి. ప్రతి కుటుంబం మీద దేవుడి అభిషేకం ఉండాలి, దేవుడు యొక్క జీవము దేవుడి యొక్క ఆశీర్వాదం ఉండాలని మా ఆశ. అందుకే దేవుడు కుటుంబాలకు దేవుడు, ఆయన మాత్రమే హెచ్చింపబడాలంటే మీరు ఒకరికొకరు తగ్గించుకుని సమాధానపడి దేవుడి దగ్గరికి తిరిగి కయ్యనుతో వార్నింగ్ ఇచ్చినప్పుడు వచ్చినట్లు మీరు తిరిగి వస్తే దేవుడు మీ కుటుంబాన్ని తిరిగి సమకూర్చి కీర్తనలు 133 అధ్యాయం నెరవేరుస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ర మహోన్నతుడు అయిన దేవానికి వందనాలు. ఎంత సూటిగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావని మేము నమ్ముచున్నాం. నిజమే, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం నీకు ఇష్టం. ఏ కుటుంబాలైతే, ఏ అన్నదమ్ములైతే, ఏ అక్క చెల్లెలైతే, ఏ భార్యాభర్తలైతే, ఏ కుటుంబాలైతే విడిపోయినాయో, ఏ కుటుంబాలైతే దూరముగా ఉన్నాయో నాయన, ప్రతి కుటుంబము తిరిగి కట్టబడును గాక. నాయన, ఏ కుటుంబాలైతే కట్టబడాలని ఆశతో కన్నీళ్లు విడుచున్నారో ఆ కుటుంబంలో ప్రభా ఈ మాటను ప్రభా తిరిగి కట్టబడి ప్రతి కుటుంబంలో శాశ్వత జీవము ఆశీర్వాదం ఉండును గాక అని ప్రకటిస్తున్నాం ప్రభా. కయ్యను వలె ఏ కుటుంబంలో ఏ వ్యక్తి నష్టపోకున్నట్లు సహాయము దయచేయండి. కయ్యను వలె ఏ కుటుంబము కోపానికి హేబేలు పోగొట్టుకున్నట్లు సహాయము దయచేయండి. అట్టి రీతిగా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.